महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క వారం 19వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మన ఈ వారం తెలుసుకుందాం. దీనిలో మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ మనకి రవి ఆయన తులారాశి నీచ రాశి నుంచి వృశ్చిక రాశిలోకి ఈ వారం 17వ తారీఖు నుంచి కూడా సోమవారం నుంచి కూడా అడుగు పెడుతున్నారు. అలాగే రవి కుజుల యొక్క యుతి జరుగుతుంది. మిత్రక్షేత్రంలో కుజుడు స్వక్షేత్రంలో ఉండగా, అలాగే బుధుడు కూడా వక్ర సంచారంలో శత్రుక్షేత్రంలో ఉన్నారు. ఇక కన్య తుల వృశ్చికం ఈ రాశుల మీదుగా చంద్రుని యొక్క గోచారం ఉంది. కర్కాటకంలో గురుడు ఉచ్చస్థితిలో రెట్రగ్రేషన్ వక్రస్థితిలోను, కేతువు సింహరాశిలో, తులారాశిలో శుక్రుడు స్వక్షేత్రంలో, రవి కుజులు ఇద్దరు కూడా ఇక్కడ వృశ్చిక రాశిలో, అలాగే బుధుడు కుంభరాశిలో రాహు యొక్క సంచారం, మీన రాశిలో శని యొక్క వక్ర సంచారం. ఈ విధమైన గ్రహస్థితుల ఆధారంగా ఈ వారం ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మీన రాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. మీన రాశికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి పంచమంలో గురుడు, షష్టమంలో కేతువు, అష్టమంలో శుక్రుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత మీన రాశి వారికి మనకి కనిపిస్తూ ఉంది. పంచమంలో గురువు గారి యొక్క సంచారం ఈ రాశికి అతిచారంతో ఆయన పంచమ స్థానంలోకి రావడం వన్ ఆఫ్ ద బెస్ట్ హౌస్. యాక్చువల్గా 5th హౌస్ ట్రాన్సిట్, ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లోనూ, షేర్స్ అండ్ సంతానపరమైన విషయాల్లో గురువు గారి యొక్క ఈ ట్రాన్సిట్ చాలా వరకు కూడా కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ని తీసుకురావడానికి, రాశ్యాధిపతి పంచమంలో ఉన్నాడు కాబట్టి మనకు కొంచెం వరకు ఇది పాజిటివ్గా చెప్పుకోవచ్చు. ఇంకా షష్టమంలో కేతు యొక్క సంచారం, కేతు ఈజ్ ఏ డిటాచ్మెంట్ ప్లానెట్. ఎప్పుడైతే ఇది 6th హౌస్ ఈజ్ అ ఫైటింగ్ ప్లానెట్, ఫైటింగ్ హౌస్. సో ఒక ఫైటింగ్ హౌస్లో ఈ డిటాచ్మెంట్ ప్లానెట్ ఉండడం అన్నెసరీ ఫైట్స్, అన్నెసరీ లిటిగేషన్స్, అన్నెసరీ వివాదాలు చాలా వాటికి మీరు డిటాచ్ అయ్యి ఇక్కడ ఉండటానికి చాలా వరకు ఇక్కడ ఉపయోగపడుతుంది. అష్టమంలో శుక్రుడు, మెయిన్గా శుక్రుడు ఈ వారం నుంచి రవి యొక్క నీచ సంచారం కూడా అయిపోయి ఈ వారం నుంచి రవి కూడా తులారాశి నుంచి వెళ్ళిపోయారు కాబట్టి అష్టమ స్థానంలో ఓన్ హౌస్లో ఉన్నారు శుక్రుడు. చక్కగా ప్లెజెంట్గా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో అయినా చాలా వరకు ఏథోస్ రిలేటెడ్గా మీకు మిగతా గ్రహాలు 8th హౌస్లో అంతా యోగించవు కానీ, బట్ 8th హౌస్లో శుక్రుడు లాంటి ప్లానెట్ అక్కడ లైఫ్ పార్ట్నర్ విషయంలో కానీ, మ్యారిటల్ లైఫ్ విషయంలో కానీ, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ విషయంలో కానీ చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి శుక్రుడు ఇక్కడ తీసుకొస్తారు. ఇక్కడ 7, 8, 9 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది సోమ 2 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. సో ఎప్పుడైతే ఆది సోమవారాల్లో ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉందో, జనరల్గా సప్తమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, సప్తమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉన్నప్పటికి కూడా ఆ రాశ్యాధిపతి బుధుడు మాత్రం ఇక్కడ శత్రుక్షేత్రంలో రెట్రగ్రేషన్లో ఉన్నారు. వ్యాపార సంబంధిత విషయాల్లో లక్ అండ్ ఫార్చ్యూన్కి సంబంధించి, అదృష్టానికి సంబంధించిన విషయాల్లో, వ్యాపారానికి సంబంధించి కొంచెం ఇక్కడ ఫేవరబుల్ రిజల్ట్స్ కొంచెం తక్కువ ఉంటాయి ఈ యొక్క శత్రుక్షేత్రంలో బుధుడి యొక్క సంచారం వల్ల. అలాగే ఏదైతే రియల్ ఎస్టేట్ అండ్ డొమెస్టికల్ ఇష్యూస్కి సంబంధించిన విషయాలు, వాహనపరమైన విషయాల్లో కూడా ఇక్కడ శత్రుక్షేత్రంలో బుధుడు ఉండటం వల్ల స్థిరాస్తుల విషయం, ఫిక్స్డ్ అసెట్స్ విషయంలో కూడా అంత అనుకూలమైన ఫలితాలు, లక్ కలిసి వచ్చే ఫలితాలు కొంచెం తక్కువగానే కనిపిస్తున్నాయి. మంగళ బుధవారాల్లో చూస్తే అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ చంద్రుడు కూడా అక్కడే ఉన్నారు, శుక్రుడు అక్కడే ఉన్నారు కాబట్టి చంద్ర శుక్రుల యొక్క ఈత అనేది జరుగుతూ ఉంది. బట్ ఏంటంటే ఏదో తెలియని కోపం ఎవరి మీద చిటపట లాంటివి కనిపిస్తూ ఉంటాయి మనకి. గురు శుక్ర శనివారాల్లో మనం చూస్తే వారాంతానికి భాగ్యస్థానంలో అక్కడ చంద్రుడు, రవి, కుజ, బుధులు. ఇక్కడ మనం చూస్తే కనుక భాగ్యస్థానంలో ఫైరీ ప్లానెట్స్ అన్నీ చోటు చేసుకుని ఉన్నాయి. రవి ఒక ఫైరీ ప్లానెట్, కుజుడు ఒక ఫైరీ ప్లానెట్, బుధుడు పెద్ద ఉపయోగం లేదు, చంద్రుడు కూడా నీచ రాశి. కాబట్టి ఇక్కడ భాగ్యస్థానంలో ఎన్ని గ్రహాలు యొక్క ఇతికట్టు ఉండడం వల్ల ఖర్చులు ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి. ఇన్ఫ్లో కంటే మనకి రాబడి కంటే కూడా ఎక్కువ ఖర్చులు అనేవి చాలా డ్రైగా భాగ్యస్థానం, అంటే మనం సఫిషియెంట్గా దాచుకున్న డబ్బుల్ని కూడా బాగా డ్రైగా ఖర్చు పెట్టే ఆస్కారాలు
అండ్ ఇక్కడ కమిట్మెంట్స్ వల్ల వచ్చే కొన్ని ఇబ్బందుల వల్ల ఈ డ్రైనెస్ అనేది ఫైనాన్షియల్గా ఏర్పడుతూ ఉంది. అలాగే ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించిన హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కూడా చాలా కాన్సన్ట్రేషన్ అవసరం. హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో ఈ యొక్క ఫైరీ అండ్ అగ్రెసివ్ ప్లానెట్స్ 9th హౌస్లో ఉండటం వల్ల అన్ప్లెజెంట్ లాంగ్ జర్నీస్లో ఉన్న అన్ప్లెజెంట్ అండ్ 9th హౌస్లోనే ఈ గ్రహాల యొక్క స్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ పాపగ్రహాలు కొంచెం భాగ్యస్థానంలో ఉన్నాయి. కాబట్టి మన చేత మంచి కర్మలు కంటే దుష్కర్మలు అనేవి ఎక్కువ చేయిస్తూ ఉంటాయి. సో కాబట్టి ఈ 9th హౌస్ రిలేటెడ్గా వచ్చే ఖర్చులకి తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకోవడానికి, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం చాలా తక్కువ మనకి సిగ్నల్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడానికి, ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించిన విషయాల్లో కూడా చాలా వరకు ఇక్కడ మీకు కమ్యూనికేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా వాయిదాలు పడే ఆస్కారాలు, జర్నీస్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా ప్రస్తుతానికైతే ఈ మీన రాశి వాళ్ళకి పరిస్థితులు ఉన్నాయి. ఈ వారంలో ఈ రవి, ఈ కుజ, బుధ యుతి భాగ్యస్థానంలో 3 కూడా యోగిచ్చే గ్రహాలు కావు. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం, ఈ 3 చేసుకోవటం వల్ల ఈ రాశి వాళ్ళకి ఇంకా కొంచెం కొద్ది గొప్ప కొంచెం బెటర్ రిజల్ట్స్ అనేవి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.